హాయ్. సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఏమేమి ఉన్నాయి అన్నది మనకి ఎకనామిక్ సర్వేలో ఫిస్కల్ డెవలప్మెంట్స్ అన్న చాప్టర్‌లో రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ రెవెన్యూ అకౌంట్‌లో ఎక్స్‌పెండిచర్ ఏవేవి ఉంటాయి అనేది ఒక మేజర్‌గా 5 ఐటెంలు ఇచ్చిండు. ఒకటోది వచ్చేసి పే అండ్ అలవెన్సెస్, రెండోది వచ్చేసి పెన్షన్స్, మూడోది వచ్చేసి సబ్సిడీస్, నాలుగోది ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఐదవది డిఫెన్స్ ఎక్స్‌పెండిచర్. ఈ 5 కాకుండా అదర్స్ అనేది ఇంకొక హెడ్డింగ్ ఉంది. అంటే ఈ 6 ఐటమ్స్ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అన్న దాంట్లో వస్తున్నాయన్నమాట. దీంట్లో అంటే మనం రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటే ఏంటి అంటే, ఆ ఖర్చు పెట్టడం వల్ల నీకు కొత్త ఆస్తి ఏది క్రియేట్ కాదు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఆ పెట్టిన డబ్బులు మళ్ళీ వెనక్కి రావు. మూడో పాయింట్, ఆ పెట్టిన డబ్బులకి వడ్డీ కూడా రాదు. కాబట్టి ఈ సబ్సిడీస్ అయినా సరే, పెన్షన్స్ అయినా సరే, పే అండ్ అలవెన్సెస్ అయినా, డిఫెన్స్ అయినా, ఇంట్రెస్ట్ పేమెంట్స్ అయినా సరే, ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అనమాట. దీంట్లో అత్యధిక సింహభాగం అంటాం, అది ఇంట్రెస్ట్ పేమెంట్స్ అన్నది సింహభాగం. ఇప్పుడు సెకండ్ ప్లేస్లో డిఫెన్స్ ఉంది. ఇది బడ్జెట్ ఎస్టిమేట్స్ 2026కి. థర్డ్ ప్లేస్ సబ్సిడీస్ ఉన్నాయి. ఇంకా మనకి పెరుగుతూ పోతున్న ఎక్స్‌పెండిచర్లు అంటే ప్రతి సంవత్సరానికి పెరుగుతూ పోతున్నవి. పే అండ్ అలవెన్సెస్ పెరుగుతున్నాయి, పెన్షన్స్ పెరుగుతున్నాయి, ఇంట్రెస్ట్ పేమెంట్స్ పెరుగుతున్నాయి, డిఫెన్స్ ఎక్స్‌పెండిచర్ కూడా పెరుగుతుంది. గవర్నమెంట్ తగ్గించగలుగుతుంది సబ్సిడీస్ మాత్రమే. ఇది ఎకనామిక్ సర్వేలో ఆ టేబుల్ చూడండి. ఫిస్కల్ డెవలప్మెంట్స్ అన్న చాప్టర్లో రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అన్న ఒక చార్ట్ ఇచ్చిండు అనమాట, ఒక టేబుల్ ఇచ్చిండు.